అమ్మా అసలా రే ఎవడరా వెళ్తాడు ఇలాగైతే 1200 కోట్లు ఏంట్రా బాబు 3000 కోట్లు కూడా పడుతుంది మీరే పై మేము అందరూ కళ్ళు మూసుకునే ఉన్నారు. అల్లు అర్జున్ కూడా ఆఖరికి సిగ్గు సిగ్గు అనే పదాన్ని రికార్డ్ చేసి తొలగించండి అధ్యక్ష. అదే కాలింగ్ మై ఫ్రెండ్ హూ వెంట్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై ఫర్ వర్క్ ఇస్ ఓవర్. நான் பிறந்த இந்த மண்ணுக்கும் என் அன்போடு வணக்கம். ఫైర్ కదా వైల్డ్ ఫైర్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొత్తం ఇండియా అంతా అదిరిపోతున్న వైల్డ్ ఫైర్ మూవీ పుష్ప రూల్. సో దాని మీద వస్తున్న కాంట్రవర్సీస్, కొద్దిగా ఫన్నీ మీమ్స్ ఏంటి, అంత హైప్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. December 5th కోసం వెయిట్ చేయండి, రూల్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గాయ్స్, కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసేసి మమ్మల్ని 3Kకి ప్లీజ్ ఆ 3K కొంచెం దాటించండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా, మీకు పుణ్యం ఉంటుంది అయ్యా. ఫస్ట్ మేము ఓకే చూసాను ఏం వాడిస్తుంది మొత్తం కాలిపోతే. అమ్మా అసలా అప్పటికప్పుడు వాళ్ళందరూ చూసి ఎలా చూస్తారు మొత్తం. అసలు ఏ వాట క్రియేట్ చేశాడు రాడు, ఏం తాగి ఎడిట్ చేశారంట. ఫస్ట్ టైం చూసిన రోజు ఏంది ఇది ఇలాగైపోతుంది. నేను నిజంగా బిహైండ్ ద షూట్ ఏమో BTS ఏమో అనుకున్నాను రా, పూర్తి రీల్ చూస్తే కానీ నాకు అర్థం లేదు. పుష్ప 2 కన్నా ఇదే బాగుంది సరదాగా అంట. ఓకే 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 పక్కా సింగిల్ అయ్యి ఉంటాడంట, కానీ బాగుంది. బాగా వాడారు, బాగా వాడారు. ఎంతవరకు వాడితే పర్లేదు, ఎక్కువ వెళ్ళకండి. అదే కానీ అది అంత అలాగా ప్రాంప్ట్లు రాయడం కూడా గ్రేట్. రాడు ఏలోని ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఆడికి అంత థాట్ వచ్చి చేయడం కూడా. ముంబైలో వచ్చింది ఇప్పుడు ముంబైలో ప్రమోషన్ సార్ డిఎస్పి సంభవం. అలాగే మన తమరాన్ బీజం కూడా ఎరగొట్టేస్తాడు, అది ఆబ్వియస్ గా తెలిసిందే. మరి అటు కాక అది సింక్ అవ్వలేదు అనుకో, అదో ప్రాబ్లము. అలాగే ఉండదురా, మరి సింక్ అవ్వకుండా ఎలా చేస్తారు, సింక్ చేస్తారు. కానీ టికెట్ ప్రైస్ ఏందిరా అది ఘోరంగా 700 అంట. ఇక 700 రే ఎవడరా వెళ్తాడు ఇలాగైతే 1200 కోట్లు ఏంట్రా బాబు 3000 కోట్లు కూడా పడుతుంది. మీరే ఏం పర్లేదు, ఓటీటీలో వచ్చాక చూద్దాం రిలాక్స్ గా. సింగిల్ మల్టీప్లెక్స్ లో ఉండే 300 రేటు సింగిల్ స్క్రీన్ కి పెట్టాడు. మరి ఇంత పెట్టకూడదురా, టూ మచ్ ఆఫ్ ఇది. అంత కలికి వీటికి కూడా పెంచలేదు, అంత హెవీ బడ్జెట్ అయ్యుండి అంత గ్రాఫిక్స్ వాడిన దానికి. జై మూవీ రూల్స్. ఇలా చేస్తే అలాంటి ఆలోచనలు వస్తాయి. మరి అంతేరా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుర్రోడు వెళ్దాం అనుకుంటాడు, ఆడికి ఏం సంపద ఉండదు, ఆడు ఎలా వెళ్తాడు? అదే ఎక్కడ దొబ్బుకు రావాలి ఇంట్లోనే. జాబులు చేసిన వాళ్ళు అంటే ఏదో అలా కింద మీద పడి వెళ్తారు. సర్లే 2 సినిమాలు చూసే బదులు ఒక సినిమా చూసామని అనుకుంటారు. కుర్రాళ్ళు అంటారు ఎలా చేస్తారు, ఇంకా బెట్టింగ్ యాప్లు అవి పనులు చేసుకుని ఇట్లా సినిమా వస్తారు. ఎవరి దగ్గర అప్పు చేయాలి, మళ్ళీ అడిగి తీర్చలేక కావాలి. ఇలాంటి టైంలోనే ఓటీటీకి సపోర్ట్ చేయాలనిపిస్తుంది అంటే కరెక్టే. మరి ఇది నిజమో కాదో నాకు తెలియదు, కానీ దగ్గర అంటే మాత్రం సినిమా ఫ్యామిలీ వెళ్ళారంటే మరి 5000 అయిపోతుంది టికెట్. ఇంకా ఆల్మోస్ట్ 1000 రూపాయలు అనుకోండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళదురా, టికెట్ ప్రైస్ అంత ఉంటే వెళ్ళదు. అయితే ఎవడు వెళ్తాడంటే ఆ ఇంట్లో బాగా సినిమా బడ్జెట్, ఇప్పుడు నీలాగా నాలాగా ఉంటారు చూసా దోలన కొడుకులు, ఎవడే వెళ్ళడు. వద్దులే నేను 2Dలోనే చూస్తాను. 325 రూపాయలు రా 2D అయినా. సింగిల్ స్క్రీన్స్ వల్ల దొరకవు, మళ్ళీ సింగిల్ స్క్రీన్ లో టికెట్లు దొరకగా. టూ మచ్ సార్ సుకుమార్ గారు, చాలా టూ మచ్. సుకుమార్ ఏం చేయలేడు మైత్రి మూవీస్ అంటే అది కూడా ఉంటది కదా హ్యాండ్. నెక్స్ట్ మేం అన్ని ఉన్నాయి, ఏం కాదు. ఫైర్ కదా వైల్డ్ ఫైర్. ఒక దగ్గర చేయలేదని చెప్పి అది చేస్తున్నారు, కానీ అన్ని చోట్ల ఉన్నది. ఇది ట్రైలర్ ఎలాగే ఉంటదా అంటే మనం కదా ఈ కళ్ళు
ఆ కళ్ళు అలాగే ఉంటాయి, కొద్దిగా బ్లర్ అవడం వల్ల ఫోటో నీకు అది అలా చేసాడు కన్నాడు, నీట్ గానే ఉంటది, నువ్వు వీడియో చూడు కావాలంటే. అందరూ కళ్ళు మూసుకుని ఉన్నారు. రే కళ్ళు ఒకసారి అరే చూడండి. కాదే ఇది ఎవడే చూడు. రే కళ్ళు తీసేస్తే గొడుగు ఎలా పట్టుకుంటాడు రా ఎర్రి ఫ్రూట్. పై మేము చూడు, అందరూ కళ్ళు మూసుకునే ఉన్నారు ఒకరి చూడు. అల్లు అర్జున్ కూడా ఆఖరికి. ఓకే అరే. ఓకే ఇలాంటి వాళ్ళు ఉండాలి బ్రో, మా కళ్ళు తెరిపించారు మూసిపోయిన కళ్ళని. నెక్స్ట్ మోస్ట్ కాంట్రవర్షియల్ సిగ్గు. సిగ్గు అనే పదాన్ని రికార్డ్ చేసి తొలగించండి అధ్యక్ష. అదే ఇది అయిపోయింది. ఒకటి అబ్జర్వ్ చేసావా, ఎప్పుడైతే ఇలా వేరే మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎం ఇస్తున్నారు అని అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ లో నువ్వు డిఎస్పీ ప్రొఫైల్ కానీ ఫాలో అయ్యి ఉంటే ప్రతి రోజు బీజిఎం మీద ఏదో ఒక మీమ్ పెట్టేవాడు, అదే ఒక పోస్ట్. ఎందుకంటే మనం రీసెంట్ గా కంగో రిలీజ్ అయింది కదా, అవును అది ఎవరొకరు సూపర్ బీజిఎం అనగానే ఆ బీజిఎం అనే దాన్ని హ్యాష్ ట్యాగ్ హైలైట్ చేసి ప్రతి స్టోరీ ఉండేది. నువ్వు కానీ అబ్జర్వ్ చేసి ఉంటావు లేదు, మరి మనం ఆడియన్స్ ఎవరైనా చూసి మీరు ఎవరైనా చూసి ఉంటే కమెంట్ చేయండి బ్రో. ఇంకోటి ఏమున్నది అంటే, ఇప్పుడు సినిమా ఎప్పుడు తీసారు, మొన్న లాస్ట్ 2 months నుంచి ఫుల్ హడావిడిగా తీసారు. రీసెంట్ గా మొన్న నిన్న కాక మొన్న పోస్ట్ వచ్చింది ఎండ్, అదే పుష్ప ఎండింగ్ అనేసి. కానీ ఆ ఫీల్ అయితే ఉంది మనోడికి, నా దగ్గర నుంచి జారిపోయింది, పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమా నా దగ్గర నుంచి జారిపోయింది అని ఒక బాధ ఉంటది కదా. ఎంత పెద్ద సినిమా హిట్ అయిందంటే ఏమవుతుంది, షేర్ చేసుకోవాల్సి వస్తుంది కదా, క్రెడిట్ వస్తుంది. కానీ చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారా అల్లు అర్జున్ ని. మోడర్న్ రాలింగ్ మామ. అరే ఐకాన్ స్టార్ రా, ఐకాన్ స్టార్ నేషనల్ అవార్డు విన్నర్ రా, అరే ఇలా ట్రోల్ చేస్తారా? ఇప్పుడు తప్పేంటి అలా నడుచుకొస్తే చెప్తా. అన్ని కెమెరాలు ఉన్నాయి, నువ్వు ఫాస్ట్ గా నడిచిపోతే వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళకి మూవ్మెంట్ ఉండాలి కదా, సో దానికోసమని ఫొటోస్ రావాలి, వాళ్ళకి హైప్ ఉండాలి కాబట్టి మెల్లగా ఏదో చేస్తుంటే దాన్ని కూడా గమనించుతున్నారు. యాక్చువల్లీ నాకు నచ్చట్లేదు ఫ్రాంక్ గా చెప్పాలంటే అల్లు అర్జున్ ట్రోల్ చేయడం. పాలిటిక్స్ వైజ్ పక్కన పెట్టాలి, పర్సనల్ అది అయిపోయింది, అది మనము అనుకున్నాము, అయిపోయింది అది. ఇది ఎందుకు ఇలా చేసాడు అని అంతే. సినిమా పరంగా పుష్ప 2 అంతే, నేషనల్ ఐకాన్ స్టార్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక లెవెల్ తీసుకెళ్లే మూవీ. ఇప్పుడు ఏ సినిమా ఉందా, ఏ సినిమా ఉంది ఇప్పుడు? ఇప్పుడు దీని తర్వాత కూడా ఏ సినిమా ఉంది? మహేష్ బాబు సినిమా తప్ప. అది ఎప్పుడు వస్తుందో, నీకు పెళ్లి అయిపోయి నీ పిల్లలు పుట్టేస్తారు, నాకు పుట్టేస్తారు, అప్పటి వరకు అది రాదు. ఇప్పుడు ఉన్న బస్ కి నార్త్ లో గానీ సౌత్ లో గానీ పుష్ప 2 ఉంది. ఇండస్ట్రీ షేక్ చేయాలి అంటే పుష్ప 2నే. మొన్న వరకు ఉన్న గేమ్ చేంజర్ మీద ఆశలన్నీ ఇండియన్ 2 వాళ్ళు 70 శంకర్ మీద ఎవరు నమ్మట్లేదు. చూద్దాం. పుష్ప 2 మ్యూజిక్ సిట్టింగ్. పడిపోయాను రా చూసుకొని అసలు మేము ఉన్న మ్యూజిక్ కి బేస్ పెంచేసి మధ్యలో సుకుమార్ చూడు ఎందుకురా అంత హేట్. తమనన్న బీజిఎం సూపర్ ఇస్తాడు, ఒప్పుకోండి సూపర్ ఇస్తాడు. అక్కడ మాది కాదు బాధ, డిఎస్పీ మాత్రమే. డిఎస్పీది మాకు ఎవరు కొడితే ఏంటి, మ్యూజిక్ 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 ఆ టైంకి లేగాలి అంతే. ఆ టైంకి మనకి వినసొంపుగా ఉండాలి అంతే. ఎవరు వచ్చినా మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, మాకు ఇచ్చిన 700కి కాపీ కొట్టినట్టు ఉండకూడదు, మళ్ళీ మంచిగా ఉంటే పర్లేదు. అది అడగద్దు, నువ్వు అడగకూడదు. అవుట్ ఆఫ్ సిలబస్ అంటవా? ఇది కూడా సేమ్ అలాంటిదే. ఆడెంత ఫీల్ అయ్యాలే తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. ఎవడో అల్లు బన్నీ అంట ట్రోల్ చేస్తున్నావా బ్రో, ఓకే చేసుకో, December 6th తర్వాత
నీకు వీడియోస్ ఉండవంట. ఓ అరే ఎందుకు అంత కక్ష, ఏదో అదే ఏదో మేము అంతే, ఫన్ ట్రోల్ అంతే. అది అలా ఆ సీరియస్ సినిమాని ఏం అనలేదు తీసుకోకూడదు. భయ్యా, ఆ సినిమాని ఏం అనలేదు, ఆ. వాళ్ళిద్దరి మధ్య ఉన్న దాన్ని ర్యాప్ గురించి చెప్తున్నాడు. బాగానే చేశాడు, అలాగే చేయాలి. మరి అంత హెయిట్ పనికిరాదు. అదే పేజీలు లేపేస్తాం, ఛానల్ లేపేస్తాం, చూసుకుంటాం. ట్రైలర్ వరకు సినిమా విజువల్స్ వరకు సూపర్ ఉందిరా. మరి మళ్ళీ 3 hours 20 minutes రా. అదే కదా 3 hours 20 అమ్మా minutes అంటే బాబోయ్. మామూలు మ్యాటరా? ఇప్పుడు అంతకన్నా హైలైట్ న్యూస్ చూడు ఇక్కడ. ఇండియాలోని అన్ని కార్పొరేట్ కంపెనీలు కలిసి దాదాపు 150 కోట్లు పుష్ప 2 పబ్లిసిటీ కోసం ఖర్చు పెడుతున్నాయి. తెలుసా? ఖర్చు పెద్ద పెద్ద పెట్టాలి. బ్రాండ్లు మళ్ళీ అన్ని. కార్పొరేట్ కంపెనీ రంగంలో దిగి చూడు ఎన్ని కార్పొరేట్ కంపెనీలు. ప్రమోషన్ కాంబినేషన్ గా తీసుకోవడం పెద్దవే. కోసం 150 కోట్లు ఖర్చు చేయడం అనేది తెలుగు సినిమాకి ఊహించని విషయం. బ్రాండ్లు రావాలి కదా. అంతే, ఏ అనేది ఒక బ్రాండ్. బ్రాండ్, ఆ బ్రాండ్ కి మరి అన్ని పెద్ద బ్రాండ్లు వస్తాయి. అంతే. ఆ బ్రాండ్ ని వాడుకున్న ఏ బ్రాండ్లే. మీరు ట్రోల్ చేసుకునే వాళ్ళు మమ్మల్ని ఎన్నైనా తిట్టుకోండి, మాకు ప్రాబ్లం లేదు. మేము సినిమా పరంగానే మాట్లాడతాం. మాకు సినిమా పరంగా అల్లు అర్జున్ అంటే ఒక అభిమానం ఉంది. అమ్మాన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను కూడా కొంచెం స్టైలిష్ స్టార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేము. ఎస్ అంటే మావాడు మాత్రం అల్లాడు మాత్రం ప్రభాస్ ప్రభాస్ fan. ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఇస్ కామన్, మా అందరికి పవన్ కళ్యాణ్ మాకు దేవుడు. డెమి గాడ్ ఉంటారు పైన, అంతే. అంతే, పవన్ కళ్యాణ్ పైన ఉంటాడు ఆయన. ఆ తర్వాత అలా మేము అందరం టచ్ చేసుకుని వెళ్ళిపోతాం. అంతే. కానీ ఇప్పుడు హైప్ బాగా పెంచాడు రా. మొన్నటి వరకు బజ్ లేదు, మళ్ళీ లాస్ట్ వీక్ ఈ ఒక్క వారంలో నీకు వరుసగా అవుతున్నాయి ప్రమోషన్. కదా, వరుసగా అవుతున్నాయి. వీక్లీ మొన్న 2 days బ్యాక్ అయింది, మళ్ళీ ఈ రోజు. ఇప్పుడు మహారాష్ట్రలో కదా ఈ రోజు అవుతుంది. మన లాస్ట్ నాకు తెలిసి మొత్తం హైదరాబాద్. తిరిగి వస్తాడు రా. మొత్తం ఇండియా మొత్తం తిరిగి వచ్చి పెడతాడు రా తెలుగులో. మ్యాక్స్ హైదరాబాద్ లో గానీ చిత్తూరులో గానీ చేస్తారు అని చెప్పి టాక్ ఉంది. దొరకకపోతే చిత్తూరు చేద్దామని చెప్పి అనుకుంటున్నారని చెప్పి టాక్ ఉంది. దీనికి ఒక గ్రౌండే తీసుకోవాలరా. మన పాట్నాలో చూసావా? కూడా ఎంత మంది వచ్చారా బాబు. పాట్నాలో ఎలాగైతే పెద్ద స్పేస్ వచ్చిందో అలా కావాలి. ఈ 640 కోట్ల షేర్ ని రాబట్టాలంటే అప్రాక్సిమేట్లీ వరల్డ్ వైడ్ గా 1200 కోట్ల పైన గ్రాస్ సాధించాలి. ఈ జాతర సీక్వెన్సే 25 minutes ఉన్నదంట. మొన్న ఇది అయిపోయింది కదా, సర్టిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు చూసి చెప్పారు. 3 గంటల 20 నిమిషాలు సినిమా రా బాబు. సెన్సార్ బోర్డు వాళ్ళు చూసి సినిమా సూపర్ ఉంది, సినిమా మాత్రం అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎరగొచ్చాడు అని చెప్పి. అరే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ నీకు 1 లోనే ఎరగొట్టాడు రా. అవును, అదే వాళ్ళు చెప్పే ఉంటది కదా మరి. ప్రైజ్ లోనే చెదగొట్టాడు. సుకుమారే తీసుకురాగలడు అలాంటివన్నీ అనుమతిలే. ఒక రంగస్థలం అమ్మ బాబు సూపర్ ఉంటది. నేనైతే రంగస్థలం సినిమా చూస్తే అవాక్ అయిపోయాను. రామ్ చరణ్ అలా చేస్తుంటే అప్పుడు దాకా యాక్టింగ్ రాదన్న రావనన్నారు అందరూ. సుక్కు ఎప్పుడైనా డోంట్ అండర్ ఎస్టిమేట్ బాయ్. ఆల్రెడీ యూఎస్ లో వచ్చాడు, ఆల్రెడీ బుకింగ్ చాలా అయిపోయి అన్ని అయిపోయిందిరా. ఈ టికెట్ రేట్లకి వచ్చేది ఈజీగా. ఈ టికెట్ల రేట్లకి అయితే వచ్చేది లేరా, ఈజీగా వచ్చేది. పక్కా వచ్చేది. లేదు అర్థమైందా మేము తెలుసు. మొన్న అన్స్టాపబుల్ నీ ఫేవరెట్ హీరో అయితే ప్రభాస్ అనిసాడు. దాన్ని కూడా మేము చేస్తారా. అది సెట్ అయిపోయింది. మోడల్ బోల్తే తేటగడరా బాబు. అరే బొడ్డోడి మీద కూడా చాలా ట్రోల్స్ చేశారా. చాలా అట్లా ఏమైనా ఫంక్షన్ కార్లకి వెళ్తారా, అందరూ ఒక దగ్గర ఉంటాడు, ఒక్కడే వెళ్ళి ఒక దగ్గర ఉంటాడు, ఏదో ఒకటి గెలికి వస్తాడు. పవన్ కళ్యాణ్ సన్ ఆల్సో ప్రభాస్ ఫ్యాన్. ఎస్ ఆబ్వియస్లీ. ఆ మనిషే ప్రభాస్ లో ఉంటాడు ఫస్ట్. అకీరా ఓజీలో ఉన్నాడు అని చెప్పి టాక్ ఉంది. ఎవరు కాదు ప్రభాస్ ఫ్యాన్, ఎవరు కాదు. అకీరా ఓజీలో ఉన్నాడని టాక్ ఉంది. షూటింగ్ కూడా అయిపోయింది. అది బాబు నిజం అయితే గానీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓజీ ముందే వెళ్ళిపోద్దులేరా ఎక్కడికో. పవన్ కళ్యాణ్ అక్కడ అంతే. మీ కాలింగ్ మై ఫ్రెండ్ హూ వెంట్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై ఫర్ వర్క్ ఇస్ ఓవర్. நான் பிறந்த இந்த மண்ணுக்கும் என் அன்போடு வணக்கம். நான் பிறந்த இந்த மண்ணுக்கும் அன்போடு வணக்கம். என் தமிழ் மக்களே வணக்கம். వణక్కం. కానీ ఆ రోజు అదే మాట కనీసం ఒక 5-6 సార్లు అని ఉంటాడు నిజంగా. ఒరే ఏం మాట్లాడతాడు రా ఇప్పుడు. అదే
కొన్నే నేర్చుకోగలుగుతాం కదరా. ఇప్పుడు బయట కొన్ని language ప్రిపేర్ ఆ అయ్యి ఉన్నదాన్ని వాడుతూ ఉంటే ఓకే లోకల్ లాంగ్వేజ్ కూడా మాట్లాడుతున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ ఆగి ఉంటుందని ఏదో మాట్లాడారు అనుకో. కానీ దాన్ని కూడా చలికాలం స్వెటర్ వేసుకుంటే వనకం వనకం తమిళ అక్కలే అంట. మనోళ్ళు ఇంకా ఘోరం చేస్తారు. అదిదా సార్ నాను ఎస్ సూర్య ఎల్లారు రూమ్మేట్స్ అన్నవారు టీ కూడా ఏమరా. నేనైతే మొన్న రీల్ చూసిన దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ఫీలింగ్ సాంగ్ కి. తమ్ముళ్ళు మనకి ఏం కావాలన్నా మనమే అడుక్కోవాలి, మనం లాక్కొని తీసుకోవాలి. అందుకనే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసేయండి అంతే. ఎవడో మనకి మనం సబ్స్క్రైబ్ చేస్తేనే మనం ఎదుగుతాం. And lot of people are saying, sir, we missed the vintage bunny. We want to see him dance once. yes మేము నిజంగా మేము ఫీల్ అవుతున్నాం. I have danced in this song. I want you guys to watch it. And you should see the way Rashmika danced. I'm telling you, all of you will stop calling her Rashmika. You'll call her Krashmika. ఆల్రెడీ క్రష్మికే కదా, డబల్ అంటే క్రష్. మొత్తానికి పిల్లడం మానేస్తారని. అలాగా మొన్న డిఎస్పీ కూడా చెప్పాడు నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది సాంగ్, దాంట్లో ఫుల్ ఎరా తీసే డిసెంబర్ 1st సాంగ్ అయితే. అరే నాకు నిజంగా ప్రోమే నచ్చింది తెలుసు సాంగ్. జనరల్ గా నాకు ఫస్ట్ వచ్చిన సాంగ్స్ అన్ని ఓకే ఎక్కించుకుందాంలే, అలాగే ఎక్కిచ్చేస్తారు. అలాగే నువ్వు ఆటోలో వెళ్తే ఆటోలో ఎక్కిచ్చేస్తాడు, ఆటోలో ఎక్కిచ్చేస్తాడు, రెస్టారెంట్ కి వెళ్తే పాటలు అక్కడ మ్యూజిక్ లో ఎక్కిచ్చేస్తాడు. రీల్స్ అయ్యే చేస్తారు, మీమ్స్ కి బీజిఎం వాడేస్తారు. అదే నాదే సేమ్ నా ఫీలింగ్. ఇక్కడికో నువ్వు నచ్చలేదు ఎందుకంటున్నానో తెలుసారా? ఎక్కడ నువ్వు నచ్చేస్తావో అన్న భయం రా నాకు. నువ్వు నచ్చలేదు. ఆల్రెడీ నచ్చేసింది పాట. అదే ఫస్ట్ బాగాలేదని సార్ చాలా మంది అడిగారు, అంతే అనేసారు. కానీ నువ్వు అంత లేదు నిజంగా మొన్న ఉందంట. లేదు బ్రో, వెనక బానే ఉంది పాట. అంటే మధ్యలో బీట్ బాగుంది. శ్రీవల్లి పుష్ప మాత్రం అంటే ఇద్దరులో ఎవరో ఒకరు చచ్చిపోయి ఉంటారు అనేసి అంటుంటే అది తెలియాలంటే ముందు నీకు దేవరకథ తెలియాలి. ఇది చాలా పెద్ద మేము అయిపోయిందిరా. వాళ్ళిద్దరూ అయితే కాదులే, అది చచ్చిపోయింది. ఇవన్నీ కాదు, పుష్పాల అమ్మ కాదు. ఎందుకంటే అక్కడ అనసూయ ఉంటాడు, సునీల్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు చచ్చిపోతే? అలా వచ్చావా? ఓకే శ్రీవల్లి అయితే ఇండస్ట్రీ హిట్ అవుతుంది అంట. ఏం బ్రో నీకు అంత పగదాని మీద పాపం. జూనియర్ అల్లు అర్జున్ అంట. అంటే ఎందుకు అల్లు అర్జున్ ఏది జూనియర్ అల్లు అర్జున్ అది ఎక్కడ ఎదుగుతున్నా నేను ఎక్కడ ఉన్నాడని. ఎక్కడ ఎవరు? ఓ దట్ బుల్షిట్ గాయ్, రెడ్ షర్ట్. ఎవరు? రెడ్ కలర్ ఎరుపు షర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీమ్ వేసినాడు కూడా పెద్ద పుష్పే. ఆడేం తాగేసి ఉన్నాడు, ఆడికి ఎలా కనిపించాడు. ఎందుకురా దెంగుతో దెంగు ఎందుకురా అబ్బో అబ్బాయి లేడు ఈడు జూనియర్. సారీ బ్రో, నో అఫెన్స్. నేను చూడలేదు ఇదంతా, నువ్వు ఎప్పుడు కొలిచావో తెలియదు కానీ. నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? నువ్వు ప్రశాంతంగా ఎలా కూడు తింటున్నావు? భయంగా ఉందిరా, నిద్ర పట్టట్లా. తప్పే ఉంది బ్రో, తప్పే ఉంది. ఊరికే సరదాగా మాట మాట్లాడకూడదా? అది మీరు ట్రోల్ చేస్తున్నారు అంతే కదా. దానిలో మామిడి తప్పే ఉంది. నీకు నాకు కాదు ప్రాబ్లం, ఆ సబ్జెక్ట్ వాళ్ళ ప్రాబ్లం అంతే. ఆ సబ్జెక్ట్ ని తీసేస్తే నీకు నాకు బానే ఉండదు. జోక్స్ అపార్ట్, మళ్ళీ మామూలు ఇంకండి. ఫైనల్ గా ఫ్యాన్స్ అందరి కోసం హైప్ చచ్చిపోవాలి అందరూ. బ్రహ్మానంద ఎక్స్ప్రెషన్స్ ఆ సినిమాలో కూడా
మిర్చి గుర్తొస్తుంది నాకు సడన్ అదే ఓకే ఓకే బాగా అంటే సినిమా వచ్చాక ఇదే అలవాటు అయిపోద్ది, ఇది వేరే విషయం. అది వేరే విషయం పక్కన పెట్టండి. పోతారు థియేటర్లో మొత్తం పోతారు, అంటే లేచి వెళ్ళిపోతారని కాదు, అంతే అంతే. సో అది మన December 5వ తారీఖు మాత్రం రచ్చలు వేపేయాలి. సినిమా పక్కా హిట్ కన్ఫర్మ్, ఎందుకంటే అక్కడ సుకుమారు, డిఎస్పి, యాడ్ ఆన్ గా తమను, అన్నిటికి మించి అల్లు అర్జున్, మధ్యలో మనం చిన్న చిన్నగా రష్మిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకుంటే చాలా బాగుంటది మాకు. అలాగే ఎంతమంది సినిమా చూడడానికి వెయిటింగ్ కింద కామెంట్ బాక్స్ పెట్టండి, ఫైర్ వైల్డ్ ఫైర్ అని, అంతే ఫైర్ సింబల్స్ తో నింపియాలి మొత్తం కామెంట్ సెక్షన్ అంతా. అలాగే 3K తీసుకెళ్ళిపోతే కొంచెం నెక్స్ట్ పవన్ అన్న సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియో, అది సో త్వరగా వచ్చేస్తుంది. టిల్ దెన్ సబ్స్క్రైబ్, స్టే ట్యూన్ టు డబ్బా కనెక్ట్.